శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యతో దానవా కిన్నరా యక్షసంఘా యతశ్చారణా వారణాశ్వాపదాశ్చ యతః పక్షికీటా యతో వీరుధశ్చ సదా తం గణేశం నమామో భజామః. సదా తం గణేశం నమామో భజామః. ఏ తత్వం నుండి దానవులు, కిన్నరులు, యక్షులు సంఘాలుగా ఉత్పన్నమవుతున్నారో, ఏ తత్వం నుండి చారణులు, వారణులు, శ్వాపదులు మొదలైనటువంటి సర్వ ప్రాణులు పుడుతూ ఉన్నారో, అంతేకాదు ఏ తత్వం నుండి పక్షి, కీట, పురుగులు, పక్షులు మొదలైనటువంటి ప్రాణులన్నీ పుడుతూ ఉన్నవో, ఆ తత్వమైనటువంటి ఆ గణేశుడికి నమామహ భజామహ, నమస్కరిస్తూ ఉన్నాము, భజిస్తూ ఉన్నాము అని గణపతిని ప్రార్థిస్తూ, ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, వల్లభేశోపనిషత్ సత్సంగానికి స్వాగతం. నిన్న మనకు ఏం చెప్పారు అంటే, భగవంతుని యొక్క, గణపతి యొక్క మూల మంత్రము భ గ. భ అనేటటువంటిది ఎన్నో అక్షరము, కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ పవర్గాలలో 24వ అక్షరము అని చెబుతూ, గా అనేటటువంటిది కవర్గములో 3వ అక్షరము అని చెబుతూ 27 అక్షరములు ఎలా ఏర్పడినవి అనేది మనం చెప్పుకున్నామండి. ఇక ఇక్కడ మనం ఇంతవరకు 3 రోజుల నుండి ఉపోద్ఘాతంగానే చెప్పుకుంటూ వచ్చాం కదా. ఏమిటిది అని అంటే, మరీచి మహర్షి కశ్యపుడికి జరిగినటువంటి సంవాదంగా మనకి ఇక్కడ వల్లభేష ఉపనిషత్తు ప్రారంభమవుతుందండి. అంతేకాదు, ఈ వల్లభ అనేటటువంటి ఆ తల్లి మరీచ మహర్షికి పుత్రికగా ఆవిర్భవించింది. మనలాగా తల్లి కడుపు నుండి వచ్చినటువంటిది కాదండి, తపఃఫలములండి. జనక మహారాజుకి కలగలేదు, అలానే రేపు రాధాదేవి కూడా అలాగే ఆవిర్భవిస్తుందండి. అలానే ఇక్కడ కూడా వల్లభ అనేటటువంటి ఆ తల్లి, ఆ శక్తి స్వరూపిణి మరీచి మహర్షికి తపఃప్రభావంగా లభించింది. అటువంటి ఆ మరీచి మహర్షి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపునికి సోదరి అవుతుంది వల్లభ. అటువంటి వల్లభనే చేపట్టినటువంటి వాడు గణపతి. ఇంత వల్లభకు ఈశుడు కాబట్టి వల్లభేశుడు, రమా ఈశుడు రమేశుడు అని ఎలా అయ్యిందో, పార్వతీ ఈశుడు పార్వతీశుడు, అదే రీతిగా వల్లభకు ఈశుడు కాబట్టి వల్లభేశుడు. అంతేకాదు, ఈ ఉపనిషత్తులో మనకి గణేశ అనేటటువంటి భగవత్ తత్వము అనేటటువంటిది వివరిస్తూ ఇతర ఉపనిషత్తుల కంటే ఒక విలక్షణత్వాన్ని కలిగి ఉన్నది. అంతేకాదు, ఉపాసన దేనికోసమండి అని అంటే, అవ్యక్తమైనటువంటి ఆ పరబ్రహ్మను ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పితం అంటారండి. మనకి ఒకటి ధ్యానం చెయ్యాలంటే ఒక రూపం ఉండాలి కదండి. ఆ రూపాన్ని ఎలా ధ్యానం చేస్తాము? చెయ్యలేము. అందుచేత ఇక్కడ పరాత్పర పరబ్రహ్మ ఉపాసకుల కోసమని అతడు ఒక అందమైన రూపాన్ని ధరించి ఉంటాడు, ధరింపచేస్తాడు, దర్శింపచేస్తాడు అనేది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దీనిలో ప్రధానంగా మనకి ఆ ఆరాధన ఎలా చెయ్యాలి, అర్చనా విశేషాలను కూడా తెలియచేస్తూ ఇక్కడ లక్ష్మీ గణపతి అనేటటువంటి స్వరూప వివరణ జరుగుతుంది. అంతేకాదు, గణపతి తత్వం ఏమిటి, అంతేకాదు ఆయుధ తత్వం ఏమిటి, మంత్ర తత్వం ఏమిటి అనేటటువంటి ఈ సంపుట మంత్రములు వీటన్నింటిని మనకి దీనిలో వివరించి, గాణాపత్యులు అనేటటువంటి వాళ్ళు ఎంత గొప్పగా, ఎంత ఘనంగా, విశేషంగా ఆ గణపతిని
వాళ్ళు సేవిస్తారో కదా అనేటటువంటిది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. దీనికి మనకి శాంతి మంత్రంగా ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం. ధ్యాన శ్లోకంగా ఏమిటి అంటే ఓం బీజాపూర గదేక్షు కార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశ ప్రోజ్జత్కరాంభోరుహ ఝేయో వల్లభయ సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరః విఘ్నేశ ఇష్టార్థదః. ఇది వల్లభ గణపతి యొక్క ధ్యాన శ్లోకం అండి. దీనిలో మొదటి మంత్రం తెలియచేస్తూ ఉన్నారు. అథ భగవంతం మరీచిం కశ్యపః పప్రచ్ఛ కా వా వల్లభా ఓ వా వల్లభేషః ఇతి అని. అథ అనేటటువంటి శబ్దము మంగళవాచకం. ఇక్కడ భగవంతం మరీచిం, భగవంతుడైనటువంటి మరీచి మహర్షిని, తండ్రి అయినటువంటి ఆ మరీచి మహర్షిని కశ్యపుడు అన్నటువంటి పుత్రుడు పప్రచ్ఛ ప్రశ్నించాడు అన్నారండి. అక్కడ పా అనేటటువంటి విసర్గ చేర్చేసరికి చాలా చక్కని ప్రశ్న వేశాడు. కొంతమంది ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. దానివల్ల వేసిన వాడికి కానీ, చెప్పేవాడికి కానీ, విన్నవాడికి కానీ ఏమీ లాభం ఉండదండి. కానీ ఇక్కడ ఉపనిషత్తులో ఎప్పుడో ఒక అతడు ప్రశ్న వేస్తే దానికి ఎప్పుడో సమాధానం చెబితే ఆ ప్రశ్న ఆ సమాధానం ఇప్పటికీ మరెప్పటికీ కలకాలం కూడా ఆ ప్రయోజనాన్ని అన్నవాడికి విన్నవాడికి కూడా అందిస్తుంది. అంతటి గొప్ప ప్రశ్న వేశాడు కాబట్టి ఇక్కడ పప్రచ్ఛ అన్నారండి. ఎందుకు ఏమిటి అతడు వేసినటువంటి ప్రశ్న? కావా వల్లభ, ఎవరు ఆ వల్లభ అంటే ఎవరు? ఓవా వల్లభేష, ఇక వల్లభేషుడు ఎవరు, వల్లభ ఎవరు అని ప్రశ్న వేశాడండి. ఇక్కడ మనకి అథ అనేటటువంటి శబ్దము మంగళవాచకముడి. మనకి ప్రతి ఉపనిషత్తులో అథ అనే దాంతో ప్రారంభమవుతుంది. మనం కైవల్యోపనిషత్తులో కూడా చెప్పుకున్నాం అథ అనే దాంతో ప్రారంభమని. ఇక్కడ కశ్యప మహర్షి అనేటటువంటి వాడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి తండ్రి అయినటువంటి మరీచి మహర్షిని ఇలా ప్రశ్నించాడు అన్నారు. తండ్రి భగవంతుడు ఎందుకు అవుతాడండి అని అంటే మనం ఒక మంచి ప్రశ్న వేసినప్పుడు, అంతేకాదు అతడు ఒక గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి, గురువు ఎవరండి? సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని కదా మనం అంటాము. అంచేత ఇక్కడ షడ్గుణైశ్వర్యములు ఏమిటది? జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి. సంపన్న ఇది భగ ఇతి ఈరిత. ఇలా ఈ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు ఎవరో అతడు భగ. అటువంటి భగవంతుడైనటువంటి, అంతేకాదు తనకు తండ్రి కదా అని నిర్లక్ష్యంగానో లేకపోతే చనువుగానో స్వతంత్రంగానో అడగక, అక్కడ తండ్రి అయినప్పటికీ కూడా గురుస్థానంలో అతన్ని దర్శిస్తూ తాను శిష్యస్థానంలో ఉండి అడుగుతూ ఉన్నాడండి. ఏమని? ఇంతకు ప్రశ్న ఏమిటి అంటే వల్లభ అంటే ఎవరు, వల్లభేషుడు అంటే ఎవరు అని ఇది ప్రశ్న అండి. మరి దీనికి మనం కాస్త వివరించుకుని ముందుకు వెళదాం. వల్లభేషముపాసీత బ్రహ్మణాం బ్రహ్మణస్పతిం అని మరీచి మహర్షి ఇచ్చినటువంటి వాక్యం. ఈ వల్లభేషోపనిషత్తుకి పూర్వరంగం. పరబ్రహ్మను వల్లభేషుడుగా ఉపాసించుమా అని ఇక్కడ మరీచి చెప్పినటువంటి ఉపదేశం అన్నమాట. అథ అనేటటువంటి పదము ఆ అర్థాన్ని పరామర్శించిన తర్వాత ఆ అర్థం ఏమిటో మనకి తెలుస్తుంది అని అంటూ, బ్రహ్మణస్పతి అయినటువంటి పరంబ్రహ్మ నిర్గుణుడు, సచ్చిద ఆనంద స్వరూపుడు. ఇక్కడ బ్రహ్మ 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 అంటే ఏమిటి అంటే బ్రహ్మణోర్ధాతోరితి బ్రహ్మ, అన్నింటికన్నా చాలా పెద్దదైనటువంటిది ఏదో అది బ్రహ్మ. అటువంటి పరంబ్రహ్మ ఏమిటండి? నిర్గుణుడు.
ఏ గుణాలు లేవండి. సత్వరజస్తమో గుణాలు కాని అతడు వేరే వేరే సద్గుణాలుగా చెప్పుదామంటే కూడా ఆ రకమైనటువంటి గుణాలు కూడా లేనటువంటి వాడు నిర్గుణుడు. అంతేకాదు నిర్గుణుడు అయిన కారణంగా ఎవరండి అతడు? సచ్చిదానంద స్వరూపుడు. సత్తు చిత్తు ఆనందమే స్వరూపంగా స్వభావంగా కలిగినటువంటి వాడు. అటువంటి ఆ తత్వాన్ని ఏకస్మిన్ జ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం. మనం చెప్పుకున్నాం కదా చాలా సార్లు, నగలు చాలా ఉన్నవండి. మీరు జ్యువెలర్ షాప్కి వెళ్ళారు, చాలా చూపించాడు. మీరు ప్రతి ఒక్కటి ముక్కుకు పెట్టుకునేది బంగారం అండి, చెవికి పెట్టుకునేది ఇది బంగారం అండి, మెళ్ళో పెట్టుకునేది బంగారం అండి అంటే అతను ఏమంటాడు? అన్ని బంగారమేనమ్మా, మీకేది కావాలంటే అది తీసుకోండి. అంచేత దానిలో ఏ ఒక్కటి మీరు పరీక్షించి పరిశీలించి చూస్తే బంగారం అని తేలిందనుకోండి, అన్ని బంగారమే. అలానే ఇక్కడ ఈ విశాల విశ్వమునకు మూల కారణమై సర్వవ్యాపకమై సర్వాత్మకమై సర్వాధారమై ఉన్నటువంటి ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అది ఇక్కడ తెలియచేస్తుంది ఉపనిషత్తు. అంటే ఇక్కడ తెలియదగింది ఏమిటండి? ప్రతి ఒక్క వస్తువుని పట్టి 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 చూడాల్సిన అవసరం లేదండి. ప్రతి వస్తువుకి మూలతత్వం ఏమిటి, ఆధారం ఏమిటి, దాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది అని చెబుతూ, తెలియదగినటువంటి బ్రహ్మనే తెలుసుకుంటే అతడే వల్లభేషుడు. అంటే పరాత్పర పరబ్రహ్మయే వల్లభేషుడు అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇక్కడ నిర్గుణాహంగ్రహోపాసన, సగుణాహంగ్రహోపాసన అని రెండు రకాలు చెబుతారండి. నిరాకార నిర్గుణుడైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? ముందు మనకి సగుణ బ్రహ్మ ఆరాధన కావాలి. ఆ సగుణ బ్రహ్మను స్వీకరించి అప్పుడు క్రమక్రమంగా మనం ఉపదేశ సారంలో విన్నామే, అష్టమూర్తులుగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వం నాలో కూడా ఉన్నది అని గుర్తించి నాలో ఉన్న ఆ తత్వమే సోహం, అతడే నేను, అదే నేను అని గుర్తించడం ద్వారా ఈ ఉపాసన జరుగుతుంది. ఉపాసన ద్వారా నీకు ఆ తత్వం ఏమిటో తెలుస్తుంది. అందుచేత ఇక్కడ కశ్యపుడు, కశ్యపుడు అంటే దాన్ని తిరిగేస్తే పశ్యపుడు, కశ్యప పశ్యక. అంచేత కశ్యపుడు కాస్త ఏమవుతాడంటే తిరిగేస్తే పశ్యకుడు అంటే చూసేవాడు అవుతాడండి. ప్రతి ఒక్కడు కూడా దర్శించేవాడు కావాలండి. కళ్ళున్నంత మాత్రాన పై పైన బయట బయట చూడడం కాదండి. మూలం ఏమిటి, తత్వం ఏమిటి, పదార్థాన్ని మనం చూస్తామండి. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుంది? యథార్థాన్ని చూడు. పై పైన కనిపించేది పదార్థం అండి, లోపల ఉన్నటువంటిది యథార్థము. ఒక నగ అన్నప్పుడు దానికో షేప్ కనిపిస్తుంది, ఓ దానిలో రాళ్ళు ఇంకేవో ముత్యాలు ఏవేవో ఉంటాయి. కానీ పై పై కనిపించే రాళ్ళు ముత్యాలు కాదు, దానికి మూలం ఏమిటి? ఇవన్నీ దేనిలో పొదిగి ఉన్నవి, దేనిలో అదిమి పెట్టి ఉన్నవి. అది చూడు, ఏమిటది? బంగారం. అలానే ఇక్కడ పై పై పదార్థాలు కాక యథార్థాన్ని చూడాలి అనే ఉద్దేశంతో ఇతడు కశ్యపుడు పశ్యకుడు అయ్యాడు. కాబట్టి ఆ స్వభావంతో అతడు ప్రశ్న వేశాడు అని చెప్పారండి. మరి దానికి సమాధానం ఏం చెప్పారండి మరీచి మహర్షి అని అంటే, సర్వలోక నాయిక బ్రాహ్మీ శక్తి మరీచి అవదత్. సర్వలోక నాయిక బ్రాహ్మీ శక్తి వైనాయకీ మాయా సిద్ధలక్ష్మీ వల్లభా తత్పతి పరమాత్మా వల్లభేషః. మరీచి అవదత్. ఆ మరీచి మహర్షి చెబుతూ ఉన్నారండి. ఏమని? కశ్యపుడు వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా, నీవు అడిగావే వల్లభ ఎవరు అని. ఆ వల్లభ సర్వలోక నాయిక, సర్వలోకాలకు నాయికామణిగా ఉన్నటువంటి ఆ మూలతత్వం. అంతేకాదు ఆమె బ్రాహ్మీ శక్తి. ఒక బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది బ్రాహ్మీ శక్తి. వైనాయకి, వినాయకుని యొక్క శక్తి ఏదో అది వైనాయకి. అంతేకాదు మాయా, మాయా మాయా అని చెప్పేటటువంటిది కూడా
ఆ తల్లిని. అంతేకాదు సిద్ధలక్ష్మి, శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీన్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని మనం శ్రీ సూక్తంలో అంటుంటామే. ఇక్కడ సిద్ధలక్ష్మి నీవేదో చేసి సాధించేటటువంటిది కాదు, అది వరకే సిద్ధమై ఉన్నటువంటి లక్ష్మీదేవి. అటువంటి ఆమెకు వల్లభ అని నామకరణం చేశాము. ఎందుకని? ప్రకృతిగా ఉన్నటువంటి ఈ తల్లి అందరికీ ప్రియంగా కనిపిస్తుంది, అందుచేత ఆమె పేరు వల్లభ. ఇక వల్లభేశుడు ఎవరు అని అడిగావు కదూ. తత్పతి, ఆమె యొక్క పతి అయినటువంటి వాడు పరమాత్మ, పరమాత్మగా ఉన్నటువంటి వాడు ఈ వల్లభకు ఈశుడు, ఈ వల్లభకు పతి అయినటువంటి వాడు వల్లభేశుడు అని చెప్పారు. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే సర్వలోక నాయిక బ్రాహ్మీ శక్తి అని అన్నారే. సర్వలోకములు మనం భాగవతంలో చెప్పుకుంటున్నామే. ఒకే ఒక పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించి దాన్ని మరలా 14 లోకాలుగా విభజించి ఆ లోకాలు, లోకేశులు, లోకస్తులు ఇన్నిండా తానే ప్రవేశించి ఉన్నాడు అని. అదిగో ఆ ప్రవేశింపచేసినటువంటి శక్తి ఎవరు? భగవత్ శక్తి. ఆ శక్తియే ఇక్కడ అనేక బ్రహ్మాండములకు జననిగా ఉన్నటువంటిది. ఆ పరాత్పర పరబ్రహ్మకు పట్టమహిషిగా ఉన్నటువంటిది ఎవరామె? మూల ప్రకృతి. వల్లభ ఎవరంటే దానికి సమాధానం చెబుతున్నారండి. ఆమె మూల ప్రకృతి. అంతేకాదు ఆమె వినాయకుని యొక్క శక్తి కాబట్టి వైనాయకి. ఆ మధ్య ఎవరో చక్కగా ఆ వైనాయకి ఫోటో కూడా పెట్టారండి. అంటే అంతా వినాయకుడిలాగే ఉంటుంది తొండము, అది కూడా, కానీ స్త్రీమూర్తిగా ఉంటుంది. అంటే వినాయకుడి యొక్క శక్తి వైనాయకి. అంతేకాదు ఈ వైనాయకిగా ఉన్నటువంటి ఆ తల్లి ఎవరు అంటే మాయా, మాయాదేవి. అంతేకాదు ఆమె సర్వత్రా సిద్ధించి సంసిద్ధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి. అందుచేత ఆమెను వల్లభ అని అంటారు. ఆ వల్లభకు పతిగా, భర్తగా భరిస్తూ ఉన్నటువంటి అతడు ఎవరు? పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ, అతడే వల్లభేశుడు అని చెప్తూ ఇక్కడ మనకి ఒక శబ్దం అర్థాన్ని విడిచి ఉండదండి. అలాగే అర్థం కూడా శబ్దాన్ని విడిచి ఉండదు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహాకవి ప్రార్థించాడండి. వాక్కు అర్థము ఇవి రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా ఉంటాయండి. శబ్దం ఉందంటే దానికి అర్థం ఉందండి, అర్థం ఉందంటే దానికి శబ్దం లేకపోతే అసలు అర్థం లేదండి. అంచేత వాగర్థముల వలె ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు వ్యాస భగవానుడు మనకి ఏ తత్వం చెప్పినప్పటికీ కూడా ఏకతత్వాన్ని వివిధ నామాలుగా రూపాలుగా వర్ణించారే తప్ప తత్వం మాత్రం ఒకటేనండి. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఎవరెవరో హైందవేతరులు మనకి మీకు దేవుళ్ళు చాలా మంది, మీకు ఏమిటో రకరకాల దేవుళ్ళు ఉంటారు, తొండం దేవుడు ఉంటాడు, తోక దేవుడు ఉంటాడు, ఇంకేదో చేప దేవుడు ఉంటాడు, వరాహ దేవుడు ఉంటారు, ఏమిటి అని వాళ్ళు హేళన చేస్తే మనకి అర్థం కాలేదనుకోండి కాబోసు అని మనం కూడా అనుకుంటామండి. అంచేది ఇక్కడ వేదవ్యాస భగవానుడి యొక్క హృదయం ఏమిటి అంటే విశ్వమంతా విశ్వేశ్వరుడే, అంతా అన్నింటా ఉన్నటువంటి వాడిని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని ధరించి ఆయా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు అని చెబుతూ ఏ పురాణం చెబుతారు? గణేష్ పురాణం అనుకోండి, గణేశుణ్ణే ప్రధానంగా చెబుతారండి. కూర్మ పురాణం ఉందనుకోండి, కూర్మమే సర్వస్వము అంటారండి. వరాహ పురాణం అనుకోండి, వరాహమే, ఇది తప్ప మరొకటి లేదు. ఏమిటి ఇక్కడ అని అంటే చూడండి, మీరు మీ ఇంట్లో పిల్లలకి అదేదో వాళ్ళు తినాలి, అది తింటేనే వాళ్ళకి క్షేమం, వాళ్లకు మంచిది, అది కానీ రుచించింది అనుకోండి, వాళ్ళకి నచ్చితే ఆ నచ్చిన దాని గురించి గొప్పగా మీరు చెబుతారండి. చెబితే వాడు చదువుకునేది కానీ లేదా తినేది కానీ లేదా వాడు ఒక ఆ వస్తువుని స్వీకరించి ఆడుకోవడం కానీ లేదా వాడుకోవడం కానీ ఏదేదైతే ఉందో దాని విశేషము ఆ పిల్లలకి ఎలా చెప్పి వాళ్ళను దానిలో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తామో
అలా వ్యాస భగవానుడు సాధకులమైనటువంటి మనందరికీ ఎవరికి ఏ రూపం నచ్చుతుందో ఆ రూపాన్నే తీసుకోండి, కానీ ఇక్కడ చెప్పేటటువంటి తత్వం మాత్రము ఒక్కటే. ఆ తత్వము సచ్చిదానంద తత్వమే. అది మాయకు అతీతమైనటువంటిది. కనిపించేటటువంటిదంతా మాయ, ఈ కంటికి కనిపించేటటువంటిదంతా ప్రకృతి అని ఈ రీతిగా వివరించుకొచ్చారండి. అంచేత ఆ తత్వంగా మనం ఆలోచన చేస్తే శబ్దము అర్థము వేరు ఎలా కాదో, చిచ్చక్తులు చిచ్చక్తిశ్చేతన రూప జడ శక్తిర్జడ ఆత్మిక అని కదా మనకి లలితా సహస్రనాములు. చైతన్యము శక్తి వేరు కాదు. చైతన్యాన్ని విడిచి శక్తి లేదు, శక్తి విడిచి చైతన్యము లేదు. ఆ రీతిగానే ఇక్కడ కూడా ఆ గణపతికి గణపతి యొక్క తత్వమే శక్తి అయినటువంటి వల్లభాకు ఇద్దరికి తేడా లేదు అనేటటువంటి ఆ అర్థాన్నే ఇక్కడ తెలియచేస్తూ అవిద్యోపాధకుడు, అవిద్యా ఉపాధితో ఉన్నటువంటి వాడు జీవుడు, మాయోపాధికుడు దేవుడు. ఇంతే తేడా అండి. అతడు మాయ అని తెలిసి దాన్ని లీలగా స్వీకరించాడండి. ఎవరు? ఈశుడు లేదా దేవుడు. కానీ మనమేమిటండి, అజ్ఞానవశంతో వచ్చి మీద పడితే చచ్చినట్టుగా స్వీకరించి ఆ కర్మల్లో సుఖము దుఃఖము లేదా వాటికి మూలమైనటువంటిది పుణ్యము పాపము. పుణ్యం వల్ల సుఖం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది. అంచేత ఈ రూపమైనటువంటి ఫలితాలను అనుభవిస్తూ సుఖం వస్తే నాకే కదా సుఖం వచ్చింది అని గర్విస్తూ ఉంటాము. దుఃఖం వస్తే అయ్య బాబోయ్ నాకే వచ్చేసింది, నా పక్కోడికి రాలేదే అనేది దుఃఖం కలుగుతూ ఉంటుందండి. దీనికి అంతటికీ కారణం ఏమిటి? అవిద్యోపాధికుడు జీవుడు, భగవంతుడు మాయోపాధికుడు భగవంతుడు. అంచేత మాయే ఉపాధిగా కలిగినటువంటి అతడికి ఉన్నా లేకపోయినా ఒకటేనండి. కానీ ఇక్కడ మనకి అవిద్య అంటే విద్య లేకపోవడం, అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం, తెలియాల్సింది తెలియకపోవడం అండి. అక్కర్లేనిది చాలా తెలుసండి. ఏమి లాభము? నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి నీకేమీ తెలియదు. అంచేత నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటిదే విద్య. ఆ విద్య నీకు కలిగేంత వరకు ఆ విద్య పోనే పోదు. అంచేత విద్య ఎంతవరకు ఎంతెంత నీకు కలుగుతూ ఉంటుందో అంతంత అవిద్య పోతుంది. అవిద్య పోవడంతో ఈ శరీరము, ఈ ప్రకృతి, ఈ ప్రపంచము అనేటటువంటి వాటి మీద మోహం పోతుంది. అంచేత ఈ మోహం పోవాలి అంటే ఏం చెయ్యాలండి? మాయా విశిష్ట చైతన్య స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, నీకు నచ్చిన రూపం చెప్పుకున్నామే పంచాయతనం, ఇవి మనకి వేదం ఉపదేశించిందండి, వేదం శాసించిందండి. ఉపదేశమే కాదు, వేదం అనేది ఒక రాజశాసనం వంటిదండి. అంచేత ఆ శాసనంలో గణపతిని ఉపాసిస్తావా, విష్ణువుని ఉపాసిస్తావా, సూర్యుణ్ణి ఉపాసిస్తావా, లేక శివుణ్ణి ఉపాసిస్తావా, లేక శక్తిని ఉపాసిస్తావా? ఉపాసించు. ఉపాసన ద్వారానే నీకున్నటువంటి ఈ మాయ, మమత, మోహము, అజ్ఞానము అనేటటువంటివి తొలగే వీలు ఉంది. అందుచేతనే ఆ బ్రహ్మను ఉపాసన చెయ్యడం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఎవరికి? అవిద్యోపాధికుడుగా ఉన్నటువంటి జీవుడికి. తద్వారా వినాయకుడి యొక్క శక్తినే వల్లభ అంటారు. కాబట్టి అటువంటి ఆ మాయా తత్వం ఏమిటి అనేది మొట్టమొదటి ప్రశ్న వేశాడండి. తర్వాత వల్లభేషుడు గురించి ప్రశ్న వేస్తూ ఉన్నాడండి. కథం గణపతి ఇది కశ్యప ఉవాచ కథం గణపతిరితి. కశ్యపుడు మరలా ప్రశ్నించాడండి మరీచి మహర్షిని. కథం గణపతి ఇది, గణపతి అనేటటువంటిది అది ఎలా వచ్చింది పేరు? ఏమిట ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటి, విశేషం ఏమిటి, వివరించండి అని వినయంగా అడిగాడండి. ఎవరు? కశ్యపుడు. దానికి సమాధానం చెబుతూ ఉన్నారండి. మరీచి బ్రహ్మ విష్ణు రుద్రాదీనాం అనాది బ్రహ్మణాం మహదాది తత్వానాం గణానాం పతి గణపతి. బ్రహ్మ విష్ణు రుద్రాదులకు, అంతేకాదు అనాది బ్రహ్మలకు, అంటే ఆది లేని బ్రహ్మలు చాలా మంది ఉన్నారు కదండి, అటువంటి బ్రహ్మలకు, మహత్తు మొదలైనటువంటి తత్వములకు, ఇలాంటివి ఏవేవి గణములు ఉన్నవో, అంటే గణము అంటే గ్రూప్, సమూహం,
వీటన్నింటికి పతి, నాయకుడు, లీడర్ ఎవరో, శాసకుడు ఎవరో అతడిని గణపతి అని అంటారు. అంచేత ఇక్కడ గణములకు పతి కాబట్టి గణపతి అని చెప్పారండి. అంతేకాదు దీనికి నిర్వచనము గణ్యంతే సంఖ్యాయంత ఇది గణం. ఏమిటి అంటే ఏవేవైతే లెక్కింపబడతాయో ఆ లెక్కింపబడేటటువంటి వాటన్నింటినీ అంటే సంఖ్యాయంత లెక్కింపబడము, ఇవి ఇన్ని అని తేల్చడం అనేటటువంటిది ఏదైతే ఉందో వాటన్నింటికీ పతిగా ఉన్నటువంటి వాడు. లెక్కింపబడేవన్నీ మనకు లెక్కకు తెలుస్తాయండి, కానీ ఈ లెక్కలను లెక్కించేవాడు ఉన్నాడే అతడు తెలియడండి. ఎందుచేత అతడు పతి కాబట్టి. సరే, ఈ లెక్కలు అనేది మనకి చూస్తే ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇక 4వది ఈశానుడు, 5వది సదాశివుడు. వీరిని పంచబ్రహ్మలు అంటారండి. బ్రహ్మ విష్ణు రుద్రాదీనాం అన్నారు కదా. బ్రహ్మ విష్ణు రుద్రాదులకు అని అన్నప్పుడు ఆదులు అంటే మొదలైనటువంటి వాళ్ళు ఎవరండి అని అంటే ఇక్కడ మనకి పంచబ్రహ్మలుగా మనం స్వీకరించారు. ఎవరా పంచబ్రహ్మలు అని అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, వీరు ముగ్గురు తెలుసండి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఈశానుడు, సదాశివుడు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళు 5 బ్రహ్మలు కూడా ఆద్యంతరహితులే అయినప్పటికీ కూడా ఆ కార్యబ్రహ్మ ఎంతవరకు ఇప్పుడు అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే అని కదా మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మగారికి 50 గడిచిపోయిందటండి. ద్వితీయ పరంలో పడ్డారు అంటే 2వ 50లో పడ్డారు. అంటే ఆయన కూడా 50 క్రాస్ చేసి 2వ 50లో పడ్డారండి. అటువంటి ఈ బ్రహ్మలందరూ కూడా మహాప్రళయం వచ్చినప్పుడు ఆయుర్దాయం తీరిపోతుంది. అంతేత మహాప్రళయంలో ఈ పంచబ్రహ్మలందరూ కూడా ఏమవుతారండి, పరాత్పర పరబ్రహ్మలో లయమైపోతారు అని అన్నారండి. ఇలా కొన్ని వేల కల్పాలు గడిచిపోతూ ఉంటాయి. ఇక లవ నుండి పరార్థం వరకు కాలమానం అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్లకు మహాప్రళయ స్వరూపం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుచేత ఆ గణనము అనేటటువంటిది చాలా కష్టం అయినప్పటికీ కూడా అది కూడా ధ్యానైక గమ్యము. ఎవరైతే ఉపాసన చేస్తూ ధ్యానం చేస్తారో వాళ్ళకి ఇది కూడా లభ్యమవుతుంది అని చెబుతూ, అయితే ఇప్పటికి ఇంకా ఆ మహాప్రళయం జరగలేదు కాబట్టి అనాది బ్రహ్మణాం అనేటటువంటి శబ్దం చెప్పారు అని మనకిక్కడ పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారండి. ఈ 5గురు ఏది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులు పరమార్థత సప్తా గణములు. గణములు అంటే చెప్పుకున్నాం కదా, స్టాఫ్, ఒక గ్రూప్. అటువంటి ఈ గణములు బ్రహ్మగణము, విష్ణుగణము, రుద్రగణము, ఈశానగణము, సదాశివగణము, ఇంద్రగణము, వరుణగణము, కుబేరగణము, యమగణము, ఇలా దేవలోకంలో. ఇక మనకి భూలోకంలోకి వస్తే 84 లక్షల జీవరాశి జాతి కదండి. ఈ 84 లక్షల్లో ఒక్కొక్క జాతి ఒక్కొక్క గణం కదండి. పశు గణము, పక్షి గణము, జంతు గణము, క్రిమి గణము. ఇక మనుషులను మనం తీసుకుందాం, మానవ గణము. ఈ మనుషుల్ని విభజిస్తే పురుష గణము, స్త్రీ గణం. చూడండి ఎన్ని గణములు. స్త్రీలు ఎంతమంది అంటే ఎలా చెప్పగలమండి? అయితే మనం చెప్పలేకపోయినా జనాభా లెక్కల్లో మనకి తెలుస్తుందండి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో మనం చూసినప్పుడు అది రాష్ట్రత లేదా మండలత లేదా గ్రామత లెక్క తెలుస్తుందండి. మనకు తెలియదు కానీ లెక్క అంటూ ఉంటుందండి. ఈ రీతిగా ప్రతి ప్రాణికి ప్రతి గణానికి లెక్క ఉంటుంది, ఏదో అది గణములు. అయితే ఇలా లెక్కింపబడినటువంటి ఇన్ని గణములకు ఎవరో ఒక పతి ఉండాలి కదండి. ఎవరా పతి? ఇదిగో ఇతడే గణపతి. గణములన్నింటికీ పతి గణపతి. అది పక్షులు ఎన్నైనా కావచ్చు, ఎన్ని ఉన్నవి అనేది మనకు తెలియదు కానీ పక్షులు కూడా లెక్క ఉందండి. అలాగే నక్షత్ర గణం, అలాగే గ్రహముల యొక్క గణం. మనకి నవగ్రహాలు తెలుసు.
ఒక్కొక్క గ్రహానికి ఎంత గణం ఉందో అది కూడా శాస్త్రం చెబుతుందండి. మనకి తెలియని విషయాన్ని చెప్పడానికే శాస్త్రం అండి. మనకు తెలిసిన విషయాన్ని చెప్పడం కోసం శాస్త్రం ఎందుకండి? నోటితోటే తింటాము, దానికి శాస్త్రం కావాలా? ఆహా, ఏది తినాలో చెబుతుంది శాస్త్రం, అంతే తప్ప నోటితో తినమని చెప్పాల్సిన అవసరం లేదండి. అంచేత మనకు తెలియనటువంటి వాటిని చెప్పడానికే శాస్త్రము. గణపతి సహస్రనామ స్తోత్రంలో కూడా మనకి సర్వాత్మ సర్వదేవాత్మ అని కూడా మనకి వస్తుంది. గణములు అనేటటువంటి ఆ సమూహాలన్నింటికీ అతడు పరమాత్మ. అందుచేతనే ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఎవరు వేద స్తుతి చేసినా, వేద ప్రార్థన చేసినా ముందు ఈ గణపతి మంత్రం చదువుతారండి. ఆశ్చర్యం చూడండి. దీనికి అర్థాన్ని మనం ఆలోచిస్తే కూడా గణములన్నింటికీ గణపతి అయినటువంటి నిన్ను మేము హవామహే ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, సేవిస్తూ ఉన్నాము. అంతేకాదు కవులందరికీ మహాకవి అయినటువంటి నిన్ను మేము సేవిస్తూ ఉన్నాము. అంతేకాదు హే గణపతి, నీవు విశాలమైనటువంటి కర్ణములు, చేటలంత చెవులు కదండి గణపతికి. అంతట చేటలేసి చెవులు కలిగినటువంటి నీవు మా అందరి ప్రార్థనలు వింటూ ఉంటావు. మనకింత చిన్న చెవి ఉంటేనే కొంత మేర వరకు అన్ని శబ్దాలు వినేస్తూ ఉన్నామే, మరి అంత పెద్ద చెవులు ఎందుకండి అంటే ఈ భువన భాండములలో ఉన్నటువంటి సర్వప్రాణుల యొక్క ఇన్ని గణముల యొక్క శబ్దాలను, ఇన్ని గణముల యొక్క ప్రార్థనలను వినొద్దండి, అంచేత నేను పెద్ద చెవులు పెట్టుకున్నాను అన్నాడండి స్వామి. అందుచేత అటువంటి నిన్ను మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు జ్యేష్ఠరాజం, రాజులు, మహారాజులు, వాళ్ళందరిలో ఎవరండి జ్యేష్ఠుడు అంటే ముందువాడు. ఇంట్లో మా పెద్దబ్బాయి అండి అని అంటారే, జ్యేష్ఠుడు. అదిగో ఇక్కడ గణపతి జ్యేష్ఠరాజు. అంతేకాదండి బ్రహ్మణాం బ్రహ్మణస్పతం, బ్రహ్మలందరికీ అంటే సృష్టికర్తలైనటువంటి బ్రహ్మలందరికీ బ్రహ్మగా ఉన్నటువంటి నిన్ను మేము ప్రార్థిస్తూ ఉన్నాము అని ఇక్కడ మనకి ఆ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. అందుచేత గణములన్నింటికీ పతిగా ఉన్నటువంటి ఆ గణపతి వల్లభకు ఈశుడు, వల్లభేశుడు. అంచేత ఇన్ని గణములకు నాయకుడుగా ఉంటాడు కాబట్టి అతడికి పేరు గణపతి అని వచ్చింది అని మనకి ఇక్కడ తెలియజేశారండి. ఇక ఆ తర్వాత కశ్యపుడు అడుగుతూ ఉన్నాడండి, కేన గజానన ఇతి, ఆ గణపతిని మరి గజాననుడు అని ఎందుకు పిలిచారు? గణపతి అనేది బానే ఉంది, సమూహాలన్నింటికి నాయకుడు కాబట్టి, మరలా అతన్ని గజానన అని ఎందుకు పిలిచారు అని అడుగుతూ ఉన్నాడండి. దానికి సమాధానం చెబుతూ ఉన్నారు. నరాకారామాయ గజాకార పురుష ప్రకృతి పురుష అభేదాకృతిధర గజానన. ఇక్కడ నుండి క్రిందకు ఉన్నటువంటిదంతా నరాకారం అండి. ఈ నరాకారం అంతా మాయా స్వరూపం అంటే నరుడు మాయ. ఇక పైన ఉన్నటువంటి ఈ గజాకారం ఉన్నదే, ఏనుగు ముఖం ఉన్నదే, అది పురుషుడు. అంటే ఇది ప్రకృతి, ఇది పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల యొక్క అభేదమైనటువంటి ఆకృతిని ధరించినటువంటి వాడే గజాననుడు. అంటే గజము యొక్క ముఖము కలిగినటువంటి వాడు, గజముఖము కలిగినటువంటి వాడు గజాననుడు. ఆనన అంటే ముఖం కదా. అంచేత ఇక్కడ నరాకారమైనటువంటిది మాయ, గజాకారమైనటువంటిది పురుషుడు, నరాకారమైనటువంటిది ప్రకృతి, గజాకారమైనటువంటిది పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల యొక్క అభేదాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటిది ఆ దివ్యమైనటువంటి ఆకృతియే గజానన ఆకృతి అని మరీచి మహర్షి చెప్పారండి. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా సమూహములు, ఏమా సమూహములు, రకరకాల సమూహములు అంటే రకరకాల గణములు.
ఏ ఏ గణము ఉన్నప్పటికీ ఆయా గణానికి మనకి భూలోకంలో కూడా ఈ డిపార్ట్మెంట్ కి ఈయన లీడరు, ఈ డిపార్ట్మెంట్ కి ఈ డివిజన్ కి అతడు నాయకుడు అని ఎలా మనం లోకంలో వ్యవహరిస్తూ ఉంటామో మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి అన్ని సమూహాలకు ఒక తత్వం ఉన్నది. ఆ తత్వమే బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వమే గణపతి తత్వము అని మనకిక్కడ విశదపరుస్తూ ఉన్నారండి. మరి ఈవిడెవరండి? వల్లభ ఎవరండి అంటే ఆయన యొక్క శక్తియే వల్లభ, అంటే మూల ప్రకృతియే వల్లభ. ఆమెయే సిద్ధలక్ష్మి, ఆమెయే వినాయకుడి యొక్క శక్తి కాబట్టి వైనాయకి అని చెప్పారండి. అంచేత వల్లభ ఎవరు, వల్లభేషుడు ఎవరు? అంచేత వల్లభ ఇదిగో మరీచ మహర్షికి పుత్రికగా ఆవిర్భవించినటువంటిది. ఆ వల్లభను స్వీకరించినటువంటి ఆ భగవంతుడే వల్లభేషుడు అంటే గణపతి. ఆ గణపతికి గజాననుడు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఇదిగో గజము అంటి ముఖము కలిగినటువంటి వాడు కాబట్టి, ఇక్కడ క్రింద నరాకృతి కాబట్టి గజాననుడు అని మనకి వివరించారండి మరీచ మహర్షి. మరీచ మహర్షి యొక్క పుత్రుడైనటువంటి కశ్యపుడు ప్రశ్నించారండి, హే భగవన్, వల్లభ అంటే ఎవరు, వల్లభేషుడు అంటే ఎవరు అని. దానికి సమాధానంగా వల్లభ అని అంటే మూల ప్రకృతి, సర్వలోక నాయిక, బ్రాహ్మీ శక్తి, అంతేకాదు వినాయకుడి శక్తి వైనాయకి, అంతేకాదు ఆమె సిద్ధలక్ష్మి అని చెబుతూ ఈ సిద్ధలక్ష్మి యొక్క పతి ఎవరైతే ఉన్నారో అతడు వల్లభేషుడు. వల్లభను నియమించువాడు లేదా వల్లభకు పతిగా ఉన్నటువంటి వాడు వల్లభేషుడు అని చెప్పారండి. అంతేకాదు మరి ఈ వల్లభేషుడికి గణపతి అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఎన్నెన్నో ఈ లోకంలో అలాగే దేవలోకాల్లో కూడా సమూహాలు చాలా ఉన్నవి, గణములు చాలా ఉన్నవి. ఇన్ని గణములకు పతిగా ఉన్నాడు కాబట్టి ఇతడు గణపతి అని కూడా చెప్పారండి. మనకి 33 కోట్ల దేవతలు అని మనకి చెబుతారండి. ఎవరు వాళ్ళు అని అంటే అష్టవసువులు ఎనమండుగురండి, అలానే రుద్రులు 11 అండి, అలాగే ఆదిత్యులు 12. ఇవి మనకి కలిపి అశ్విని దేవతలు 2. ఇలా ఎన్నింటిని కలిపితే 33 అండి. ఈ 33 ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమూహం కలిగి ఉన్నారండి. అందుచేత 33 కోట్ల దేవతలు అని మనం అనుకుంటామే. ఈ 33 కోట్ల దేవతలు గణాలుగా ఉంటే ఎన్ని గణాలకు కూడా ఎవరైతే పతిగా ఉన్నాడో అతడు గణపతి అని చెప్పారండి. ఇక కేన గజాననయతి కశ్యపః పప్రచ్ఛ. కశ్యపుడు ప్రశ్నించాడండి, గజాననుడని ఎందుకంటారు అని అంటే నరాకారామాయ గజాకార పురుష, ప్రకృతి పురుష అభేదాకృతిధర గజానన. చెప్పుకున్నామే, పైన ఉన్నటువంటి ముఖము గజాకృతి, ఇక్కడ నుండి క్రింద ఉన్నటువంటిది నరాకృతి. ఈ నరాకృతిగా ఉన్నటువంటిది మాయా అని అంటూ గజాకారంగా ఉన్నటువంటిది పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల యొక్క అభేద ఉపాసనా దేవతయే గణపతి అని చెప్పారండి. అంతేకాదు ఇది ఎలా ఉంటుంది అని అంటే మనకి ఆశ్చర్యము భాగవతంలోని లోకాల గురించే వస్తుందండి. అంతేకాదు భగవద్గీతలో కూడా ఆ లోకాల గురించే వస్తుందండి. ఈ లోకం నుంచి పరలోకము, పరలోకం నుంచి ఈ లోకము, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా అని అంటూ అక్కడ కూడా మనకి ఒకటే సబ్జెక్టు నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా 14 లోకములు అనేటటువంటి ఈ బ్రహ్మాండ రూపమే అండాండంగా ఉంది. ఎలా ఉంది అంటే ఒక చిన్న మర్రి గింజలో పెద్ద వటవృక్షం దాగి ఉన్నట్లుగానే ఒక అరతులం భగవంతుని రేతస్సులో మొత్తం ఈ బ్రహ్మాండమంతా ఇమిడి ఉన్నది. ఎలా? మర్రి గింజలో పెద్ద చెట్టు ఇమిడి ఉన్నట్లుగా. ఇక్కడ మనకి అప ఏవ ససర్జాదౌ తాసు వీర్యమపాసృజతు అనేటటువంటి ప్రమాణాన్ని బట్టి చూస్తే పరమాత్మ ఈ సృష్టికి ఆరంభంలో నీటిని సృష్టించాడు. అందుచేతనే యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మంత్రపుష్పంలో ఏదేది చెప్పినా యహ అపాం, ఎవడైతే అపాం నీటిని ఆయతనం ఆధారంగా ఉంది అని తెలుసుకుంటాడో అతడు
నక్షత్రం అవుతాడు, అతడు సూర్యుడవుతాడు, చంద్రుడవుతాడు అని అంటూ చెప్పుకుంటూ వచ్చారు కదండి. అలానే ఇక్కడ మొట్టమొదట నీటిని సృజించాడు, ఆ నీటిలో అండాన్ని ఉంచాడు. అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఒక అరతొలం రేతస్సు అని చెప్పారండి వ్యాఖ్యాతలు. అలా ఆ మాత్రపు ఆ అల్ప రేతస్సులో భగవంతుడు ప్రవేశించి కొన్ని కోట్ల జీవకణాల్ని విభజించాడండి, సృష్టించాడండి. అయితే ఇలా సృష్టించినటువంటి దీన్ని తెలుసుకోగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క మనిషి మాత్రమేనండి. అటువంటి మనిషి తెలుసుకోవాలంటే దానికి ఉపాయం ఏమిటి? ఉపాసన. అదిగో ఆ ఉపాసన సౌలభ్యం కోసమని అంతటి అవ్యక్తుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు అయినటువంటి భగవంతుడు ఒక సాకారాన్ని ధరిస్తాడు. సాకారాన్ని ధరించి మనకి సులభుడవుతాడు అని అంటూ, ఎవరైతే ఈ సులభమైనటువంటి ఉపాసన ఉపాయాన్ని అనుసరించి ఆ అనుభూతిని పొందుతారో వాళ్లకు మోక్ష ప్రాప్తి. అంటే ఇక్కడ ఉన్నది పిండాండము, సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మాండము. ఈ పిండాండము బ్రహ్మాండముల యొక్క ఐక్యత ఎవడైతే తెలుసుకుంటాడో అతడికి మోక్షం కలుగుతుంది. యోగ శాస్త్రం కూడా ఈ రహస్యాన్ని ఈ రీతిగా వివరిస్తుంది అని చెబుతున్నారండి. పిండ బ్రహ్మాండయోరైక్యం. ఈ పిండాండానికి బ్రహ్మాండానికి ఐక్యతను ఎవడు సిద్ధించుకుంటాడో వాడికి మోక్షం. అంతేకాదు, లింగ సూత్రాత్మనో తథా. లింగ శరీరము అలానే సూత్రాత్మ అంటే సమష్టిగానండి, లింగ శరీరము అంటే వ్యష్టిగానండి. ఈ వ్యష్టి సమష్టి, వ్యష్టి అంటే పిండాండం, బ్రహ్మాండం అంటే సమష్టి. ఈ వ్యష్టి సమష్టిల యొక్క ఐక్యతను ఎవడు గుర్తిస్తాడో జ్ఞానంతో విజ్ఞానంతో అతడికి మోక్షం కలుగుతుంది. అంతేకాదండి, స్వాప అవ్యాకృతయో ఐక్యం. ఇక సుషుప్త్యవస్థలో ఉన్నటువంటి తాను ఎవడో, ఇది స్వాపము అంటే సుషుప్తి. అవ్యాకృతము ఇది సమిష్టిగా ఉన్నటువంటి భగవంతుడికి శరీరం. అవ్యాకృతం అంటే వ్యక్తమైనటువంటిది కాదు. తనకి మనందరికీ కూడా గాఢ నిద్రలో శరీరం లేదనేది మనందరికీ అనుభవమే. అంచేత అటువంటి ఆ సుప్తావస్థలో ఉన్నటువంటి స్థితిని, అవ్యాకృతమైనటువంటి ఆ భగవత్ స్థితిని, ఈ రెండింటిని ఎవడైతే ఐక్యం చేసుకుని జ్ఞానంతో దర్శిస్తాడో అతడికి మోక్షము. అంతేకాదు, క్షేత్రజ్ఞ పరమాత్మనోహు ఐక్యం మోక్ష. క్షేత్రజ్ఞుడు, ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో ఏ ఏ ఇంద్రియాలు ఉన్నవి, ఏవేవి పనిచేస్తున్నవి, వీటన్నిటినీ మనం తెలుసుకుంటూనే ఉన్నామండి. తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు. చెప్పాడుగా మనకి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత ఇది క్షేత్రము, ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరో కాదు, జీవుడుగానే ఉన్నాడు. అయితే జీవుడుగా ఉన్నటువంటి తాను పరమాత్మ యొక్క ఐక్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో జీవత్వం పోయింది, దివ్యత్వం మిగిలింది, శివత్వం కలిగింది. అది మోక్షము అని తెలియచేస్తూ, విశ్వము పంచభూతమయమై ఎలా ఉన్నదో అలానే ఈ మనుష్య శరీరం కూడా పంచభూతమయ్యే ఉన్నది. అది మనందరికీ తెలిసిందే. అయితే బాహ్యంగా మనకి కనిపించేటటువంటిది ప్రకృతి, ఇక అలౌకికంగా ఉన్నటువంటిది పురుషుడు. అటువంటి పురుష దర్శనం కావాలి అని అంటే నీవు ఉపాసన చెయ్యాల్సిందే అని చెబుతూ, ఇక్కడ ఇంతటి బ్రహ్మాండ కక్ష్యకు ఆవల ఉన్నటువంటిది ఏమిటంటే గాఢ అంధకారము. దానికి ఆవల కొన్ని కోట్ల సూర్యచంద్రుల యొక్క వెలుగు ఉన్నది. అదే పరం బ్రహ్మము, అదే పరం ధామము, అదే సమస్త బ్రహ్మాండాలకు శిరస్థానము అని చెబుతూ, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని మనకి పురుష సూక్తం చెబుతుందండి. వేద తెలుసుకో, ఏమని? మహాంతం పురుషం ఏతం. ఎవడా పురుషుడు? ఎలా ఉన్నాడండి? ఆదిత్యవర్ణుడుగా ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? తమసః పరస్తాత్. దీన్ని మనకి
పోతనామాచులు వారు చక్కగా అందమైన శ్లోకంలో లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతు అన్నారు. ఏమిటది? లోకాలు అంటే బ్రహ్మాండాలు, లోకస్థులు అంటే పిండాండాలు, లోకేశులు అంటే దేవతలు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన, ఇవి అన్ని దాటిపోయిన తర్వాత ఏమిటండి? తెగిన తుది అలోకంబగు, అది కంటికి కనిపించదు, మనసు కూడా దర్శనీయం కాదండి. అలోకమైనటువంటి పెంచీకటి అంటే మనం చూడండి, ఒక్కసారి బహుశా అది మనకు అంత అనుభవం కాదేమోనండి. చీకటి, పెంచీకటిలో కళ్ళు తెరిచి ఎంత చూసినా ఏమీ కనపడదండి, అంత పెంచీకటి అంటే అంత దట్టమైనటువంటి చీకటి. ఆ పెంచీకటికి అవ్వల, ఈ చీకటి దాటిన తర్వాత అవ్వల ఎవడండి? ఏకాకృతిని ఎవడు వెలుగుతూ ఉన్నాడో కోటి సూర్యుల కాంతితో, అది పరం బ్రహ్మ, అది పరంధామము, అది బ్రహ్మాండాలకు శిరస్థానము, అది ఇక్కడ తెలియచేస్తున్నారండి. ఆ పరాత్పర పరబ్రహ్మ ఎవరండి? ఆ పరబ్రహ్మయే చెప్పాడు కదా స్వామి, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవరైతే నా పరంధామమైనటువంటి దానికి ఒక్కసారి వెళ్ళాడికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. అక్కడికి రాలేదు, ఏ లోకం వెళ్ళినా మరలా రావడం పోవడం ఇది మాత్రం తప్పదు. అంచేత ఇక్కడ అదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారండి. ఇక్కడ మరి ఇన్ని పిండాండము, అండాండము, బ్రహ్మాండము, ఈ మూడింటితో ఉన్నటువంటి వీటి ఆవల పెంచీకటి అయితే, పెంచీకటి కావల కోటి సూర్యుల కాంతి కలిగినటువంటిదే పరం బ్రహ్మము, పరంధామము అన్నట్లయితే, మరి ఆ పరంధాము నేను చేరాలని ఉందండి నాకు, నేను ఎలా చేరాలి? నన్ను ఏం చెయ్యమంటారు అంటే దానికే ఉపాసన. ఏమిటి ఉపాసన తెలియచేస్తూ ఉన్నారండి. మాయ బ్రహ్మాండాలను వ్యాపించినట్లుగా నరాకారములో మూలాధారమునకు క్రిందగా 4 దళములతో ఉన్నటువంటిది ఒక త్రికోణాకృతి యొక్క బిందు స్థానములో 3 చుట్టలు చుట్టి, 2.5 చుట్ట కూడా అని ఒక చోట చెప్తుంటారండి, ఇక్కడ 3 చుట్టలు అని చెప్పారండి. సర్పాకృతితో అలరారుతూ ఉన్నటువంటిది ఏదది? కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి సహస్రారము నుండి ఎడతెరిపి లేకుండా 72,000 నాడులని స్రవిస్తూ సుధాధారలని ప్రసరింపచేస్తూ ఉంటుందటండి. ఆ సుధాధారలనే పానం చేస్తూ సుప్తయై మత్తయై ప్రమత్తయై ఈ జీవుణ్ణి ఏం చేస్తుందండి? నేను నాది, నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలతో తిప్పేస్తూ తన స్వరూపము నుండి చ్యుతుండి చేస్తుంది. ఎందుకని? ఇక్కడి నుండి క్రిందకున్నది మాయా కదండి. ఈ మాయలో ఏం చేస్తుందండి? సహస్రారంలో ఉన్నటువంటి సుధాధారలు కురిపిస్తూ ఉంటే అది కాస్త గ్రోలుతుంది, తాగుతుంది. కానీ వివేకం లేక మత్తయై సుప్తయై ప్రమత్తయై అహంకార మమకారాలతో మునిగిపోతూ ఉన్నది. అదిగో అటువంటి దాన్ని తిరిగి మరలా దాన్ని తిప్పాలి, కిందకి ప్రసరిస్తూ ఉన్నదాన్ని పైకి పంపించాలి అంటే మోటార్ ఉంటే తప్ప క్రింద నీళ్లను మనం పైకి తోడలేమండి. అలా ఇక్కడ ఉపాసన అనేటటువంటి మోటార్ ద్వారా ఈ క్రింద ఉన్నటువంటి, ఈ క్రిందకే ప్రసరిస్తూ ఉన్నటువంటి ఈ అమృతాన్ని తిరిగి ప్రాణాయామం ద్వారా లేదా షట్చక్ర గమనం ద్వారా లేదా యోగం ద్వారా లేదా జ్ఞానం ద్వారా మార్గాలు అనేక ఉన్నవండి. అంచేత దానిలో ఉపాసన కూడా ఒక మార్గం. తద్వారా ఈ నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలను విడిచిపెట్టి, అరే ఏం చూసుకుని నేను అనుకుంటున్నాను, ఏది సత్యమని నాదనుకుంటున్నాను అనే వివేకంతో ఏం చేస్తాడు? ఒక సద్గురువు యొక్క ఉపదేశంతో ఒక శక్తిపాతాన్ని పొంది ఒక మహావేధతో గాని ఆ కుండలిని నిద్రాణమై ఉన్నటువంటి ఆ కుండలిని మేల్కొల్పి షట్చక్రాలను అధిగమించి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులను ఛేదించుకొని సహస్రారానికి వెళుతాడు.
అక్కడ ఆ దర్శనాన్ని పొందుతాడు. అందుచేతనే సర్వాత్మ సర్వదేవాత్మ బ్రహ్మమూర్ధాకకుక్షుతి బ్రహ్మాండ కుంభ చిద్వ్యోమఫాల సత్య శిరోరుహ జగజ్జన్మలయోన్మేష నిమేష అజ్ఞక్య సోమదృకు అనేటటువంటి ఆ పేర్లతో మననం చేస్తూ ఉంటే ఏమని, సర్వాత్మ అందరికీ ఆత్మగా ఉన్నటువంటిది ఆ తత్వమే, సర్వదేవాత్మ సర్వదేవతలకు కూడా ఆత్మగా ఉన్నటువంటిది అదే, బ్రహ్మమూర్ధ బ్రహ్మ శిరస్సుగా ఉన్నది ఏది, చీకటి కావల అని చెప్పారే అని శృతిమాత వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని బ్రహ్మాండ కుంభ ఈ బ్రహ్మాండం అనేటటువంటి ఈ కుంభానికి చిత్ వ్యోమ పాల పంచభూతములు అనేటటువంటి వాటిని దాటి ఏదైతే ఉందో ఈ జగత్తుకి సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉన్నవో ఇవి ఎలా, కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే ప్రళయము. అంతేకాదు ఈ నేత్రాల్లో అగ్ని అర్క సోమ దృకు, సోమ చంద్రుడు, అలాగే సూర్యుడు, అర్క ఇక్కడ అగ్ని మూడవ నేత్రం. ఈ అగ్ని నేత్రమే జ్ఞాన అగ్ని నేత్రము అని మనకు చెబుతారండి. ఇలా ఎప్పుడైతే మననం చేస్తూ ఆయన ఉపాసన చేస్తాడో అప్పుడు ఆ భావన దృఢమవుతుంది, తద్వారా దర్శనమవుతుంది నాయన అని చెబితే మరలా ఇక్కడ కశ్యపుడు కథం దశభుజ ఇతి, సరే ఇంతటి గణపతికి 10 భుజములు అని అన్నారేమిటి, అది ఎలా అని ప్రశ్నించాడండి. అది మనం రేపు చెప్పుకుందాము. ఇవాళ ఇంతవరకు మనకి జరిగినటువంటిది ఏమిటి అంటే, పిండాండంగా ఉన్న బ్రహ్మాండంగా ఉన్న ఇక్కడ స్వల్పంగా ఉంది, అక్కడ అనంతంగా ఉంది. అజ్ఞానంగా ఉంటే స్వల్పమే తాను అనంతమని భావించి అహంకరిస్తాడు. అంతేకాదు ఇంకా ఇంకా నీచ జన్మలకు వెళ్ళిపోతాడు. మరి అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలండి, వివేకం కలగాలి, ఉపాసన చెయ్యాలి. ఉపాసనతో పాటు అంటే భక్తితో పాటు జ్ఞానం కూడా ఉన్నప్పుడు జ్ఞానయుత భక్తి భక్తియుత జ్ఞానము నీకు ఒక సమగ్రతను ఇస్తుంది. ఆ సమగ్రతలో పిండాండ బ్రహ్మాండాలకు ఐక్యత, అంతేకాదు ఈ లింగ శరీరానికి ఆ పరమాత్మ యొక్క సూత్రాత్మ శరీరానికి ఐక్యత, అంతేకాదు ఈ పిండాండ బ్రహ్మాండాలకు ఆ సుప్తావస్థలో ఉన్నటువంటి కారణ శరీరము అంటే తెలియకపోవడము అనేటటువంటి దానికి అవ్యాకృతమైనటువంటి భగవంతుడి యొక్క ఆ తత్వానికి సంయోగాన్ని ఎప్పుడైతే మనం దర్శించామో అది మోక్ష ప్రాప్తి. ఆ మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏమిటి, ఉపాసన అని తెలియచేస్తున్నారండి. ఇక్కడి నుంచి ఇది నరాకారము మాయ అయితే గజముఖము పురుషాకృతి, ఈ రెండింటి యొక్క అభేద ఉపాసన వల్ల ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వథా. బ్రహ్మగారు అంతటి వారు కూడా అందుకనే గణపతిని ఇలా ప్రార్థించారు. ఆ ప్రార్థనే మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.